ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని గుంటూరులో పోలీసులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సెబ్ అధికారుల ఆధ్వర్యంలో గుంటూరు నల్ల చెరువులోని డంపింగ్ యార్డ్లో బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా సెబ్ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు అధికారులు వివరించారు. పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. టోటలీ దీనిలో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24,031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దానిట్లో లీటర్స్ చూసామంటే 4,647 లీటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీనిట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా, అది కూడా టోటల్ 12,635 బాటిల్స్ ఒక 2 కేసులో మన సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది, ఇది సీజ్ చేయడం జరిగింది. తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్నీ ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. పోలీస్ తరపు నుంచి తర్వాత సెబ్ తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు